కరిచే కుక్కలు లోపలున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు నోటీసుల వరకు వెళ్లాయి. కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్ ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాటిని కమిటీకి పంపించారు రాజ్యసభ చైర్మన్. దీంతో ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందా అనే ఆసక్తి పెరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటుకు పెంపుడు శునకాన్ని తీసుకొచ్చిన ఘటనపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే పార్టీల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతుంటే కరిచేవాళ్లు లోపల కూర్చున్నారంటూ రేణుకా చౌదరి మరింత ఆజ్యం పోశారు. ఈ ఎపిసోడ్ను బీజేపీ సీరియస్ గానే తీసుకుంది. రేణుకా కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీలు బ్రిజ్లాల్, ఇందు బాలగోస్వామి రాజ్యసభ చైర్మన్ కు ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. ఆ ఎంపీలు ఇచ్చిన నోటీసును పరిశీలించాలని రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి చైర్మన్ కు సిఫారసు చేయనుంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున తన కారులో ఒక శునకాన్ని తీసుకొచ్చారు రేణుకా చౌదరి. అయితే భద్రతా సిబ్బంది ఆమె కారును తిరిగి పంపారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ కుక్కపిల్ల కరవదని, నిజంగా కరిచే మనుషులు పార్లమెంట్ లోపల ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంట్ను, ఎంపీలను అవమానించడమేనని మండిపడ్డారు. రేణుకా చౌదరి తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పార్లమెంటుకు శునకాన్ని తీసుకురావడాన్ని రేణుకా చౌదరి సమర్థించుకున్నారు. తాను నిబంధనలు ఉల్లంఘించలేదని, హిందూ మతంలో శునకానికి అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందని, వాటిని పూజిస్తారని చెప్పారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ పెంపుడు శునకం వ్యవహారం రచ్చరాజేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రివిలేజ్ వరకు వ్యవహారం వెళ్ళింది. మరి కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది, చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.